గంధకీ నది తీరంలో దట్టమైన ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క, ఎలుగుబంటు చాలా అన్యోన్యంగా ఉండేవి. నక్క ముసలిది, సొంతగా ఆహారం సంపాదించుకునే శక్తి దానికి ఇప్పుడు లేదు. ఎలుగుబంటిని మంచి మనసు, తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడైన నక్కకు కొంచెం పెట్టేది. ఒకనాడు నక్క, ఎలుగుబంటి కలిసి ఆహారం కోసం అడవిలో తిరుగుతుండగా ఆకలిగొన్న సింహం ఒకటి వీటికి ఎదురైంది. పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి నక్కతో, మిత్రమా, నువ్వేమో ఇప్పుడు పెద్దగా ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్నావు. ఆ సింహమేమో ఆకలిగొని ఉన్నది, మన వైపే వస్తోంది. దానికి చిక్కామంటే అంతే. అందుకని నువ్వు నా వీపును కరచుకో, నేను ఈ మహావృక్షాన్ని ఎక్కుతాను అన్నది. ఆ సరికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే తటాలున దాని వీపును కరచుకున్నది. ఎలుగుబంటి చకచకా చెట్టు ఎక్కేసింది. చెట్టు పైన కొమ్మల్లో ఎలుగుబంటి, నక్క కదలక మెదలక ఉండగా చెట్టు కింద సింహం వాటి వైపే చూస్తూ కూర్చున్నది. ఎలుగుబంటి, నక్క చెట్టు దిగలేదు. సింహం ఎంతకీ పక్కకు కదలలేదు. ఇంకా కుదరదు అనుకున్న ఎలుగుబంటి చెట్టుపైనే కొన్ని కొమ్మలు విరిచి పడుకోవడానికి ఒక పక్కను ఏర్పాటు చేసింది. చీకటి పడ్డాక అది నక్కతో, మిత్రమా, సింహం పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది. ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు. అయినా ఈ రోజంతా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలో ఒకరు నిద్రిస్తే ఇంకొకరు కాపలాగా మేలుకొని ఉండాలి అన్నది. నక్క సరేనన్నది. అప్పుడు ఎలుగుబంటి, వయసు పైబడ్డ దానివి, ముందు నువ్వు నిద్రపో. అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్రలేపి ఆ పైన నేను నిద్రపోతాను. నువ్వు కాపలా కాదువు అని నక్కతో అన్నది. నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది. ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది. చెట్టు కిందనే వీటి కోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న సింహం కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో అన్నది, ఓ మిత్రమా, ఎలుగుబంటి, నువ్వు ఆ ముసలి నక్కకి కాపరివని నాకు తెలుసు. అయినా నా మాట విను. నువ్వు గాని ఆ నక్కను కిందకి తోసేశావంటే నేను దాన్ని తినేసి వేరే అడవికి వెళ్ళిపోతాను. అట్లా నా ఆకలి తీరుతుంది. నీకు ఆ ముసలి నక్కకు ఆహారం తెచ్చి పెట్టే బరువు తగ్గుతుంది అని అంది. అప్పుడు ఎలుగుబంటి టక్కున జవాబిచ్చింది, చూడు సింహరాజా, ఈ ముసలి నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు. నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దానికి ఇస్తున్నాను. అది నన్నే నమ్ముకొని బ్రతుకుతోంది. నా మీద నమ్మకంతో అది ఎంత హాయిగా నిద్రపోతుందో చూడు. ఏ జీవికి నిద్రాభంగం కలిగించకూడదు. అది మహాపాపం. నిద్రలోనే కదా అన్ని ప్రాణులు బడలికను పోగొట్టుకొని హాయిని, సుఖాన్ని పొందేది. నేను దీన్ని మోసం చెయ్యటం అసంభవం. ఎన్ని రోజులైనా సరే నన్ను నమ్మిన ఈ నక్కకు నేను తోడుంటాను అని అంతలోనే రాత్రి 3వ జాము ప్రవేశించింది. ఎలుగుబంటి నక్కను నిద్రలేపి తాను పడుకున్నది. కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక చెట్టు కింద ఉన్న సింహం ఈసారి నక్కను పలకరించింది. నక్కబావా, నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో కదా. ఈ ఎలుగుబంటి తను తినదు, నిన్ను తిననివ్వదు, నాకు తెలుసు. నా మాట వింటానంటే ఓ సంగతి చెబుతాను. నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందకి తోసేయి. నేను దాన్ని చంపి తిని మిగిలిన మాంసాన్ని నీకు పెడతాను. నువ్వు తినొచ్చు. మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడ నుండి కదలకూడదని నేను ఎలాగూ నిర్ణయించేసుకున్నాను. నా నిశ్చయం ఎంత దృఢమైనదో నీకు తెలుసు. తెలివైన దానివి, ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ ఎలుగుబంటిని తోసేయ్ అన్నది నక్కను ప్రలోభ పెడుతూ. నక్క కాసేపు ఆలోచించి ఎలుగుబంటిని కిందికి తోసేసింది. కింద పడ్డ ఎలుగుబంటి దగ్గరకొచ్చి నిలబడి సింహం ఎగతాళిగా నవ్వుతూ, ఎలుగుబంటి, చూశావా,
ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందకి తోసేయకపోతివే, అది చూడు నిన్ను ఊరకనే కిందికి తోసేసింది, చూస్తివా నక్క తెలివి అన్నది. ఎలుగుబంటి విచారంగా నవ్వి, సింహరాజా, ఆ ముసలి నక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బతుకుతోంది. ఈ రోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను. ఎందుకంటే నా మీద నాకు విశ్వాసం ఉంది. నేను క్రూర జంతువునే కాని ఏ ప్రాణికి కావాలని హాని తలపెట్టను. నా మంచితనం వల్ల నాకు హాని వాటిల్లదు అనేది నా విశ్వాసం. నువ్వు నన్ను ఒక్కసారిగా చంపి తిని నీ ఆకలి తీర్చుకుంటావు. నాకు కలిగే బాధ కేవలం ఆ క్షణం మాత్రమే. కాని నక్క దానంతట అది కిందికి దిగలేదు. మరి చెట్టు మీద దానిని ఆహారమూ దొరకదు. చివరికది ఆకలితో విలవిలలాడుతూ చస్తుంది, లేదా చెట్టు మీద నుండి కిందపడి ఎముకలు విరిగి చస్తుంది. ఇది సత్యం. ఇక ఈ నక్క తెలివైనది కాదు అనేది స్పష్టం. దానికి ఉన్నది కేవలం మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప తెలివి కాదు. నిజానికి నక్క తిక్కది. అందుకనే ముందు చూపు లేక ఈ పనికి ఒడిగట్టింది అన్నది ఎలుగుబంటి. ధైర్యంగా నేను నిన్ను తినకుండా వదిలేస్తాను. మరి ఇప్పుడైనా చెట్టెక్కి నక్కను కిందికి తోసేస్తావా అంది సింహం. అప్పుడు ఎలుగుబంటి, అలా చెయ్యను. ఎందుకంటే మోసం చేసిన వాడు తనంతట తానే నష్టపోతాడు అని దీని ద్వారా అందరికీ తెలియాలి అని అంది.